గ్రౌండ్ అండి. ఆ స్కూల్‌ని రోటరీ క్లబ్ వాళ్ళు దత్తత తీసుకున్నారనుకోండి. ఏంటంటే వాళ్ళు ఏదైనా డెవలప్‌మెంట్ ఏదైనా స్కూల్స్‌కి కావాలి, పిల్లలు సఫర్ అవుతున్నారంటే బాత్రూమ్స్ కట్టించడం, ఆ స్కూల్‌ని నీట్‌గా వాళ్ళకి కావాల్సిన శానిటరీ ప్రొవైడ్ చేయడం, ఆ స్కూల్‌కి కాంపౌండ్ వాల్ కట్టారు. వాళ్ళే స్వయంగా అవన్నీ చేయడం కాక వాళ్ళే స్వయంగా వెళ్ళి క్లబ్ మెంబర్సే వెళ్ళి సున్నాలు వేశారు, పెయింట్స్ ఏశారు. చూడండి మా వారైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నాడు. అంటే వాళ్ళకున్న సేవ చేయాలనే మోటివ్ అది అలా చేయించుతుంది రోటరీ క్లబ్ ద్వారా. ఆ అదృష్టం వాళ్ళకి దక్కింది అనుకోవచ్చు. సేవ చేయాలి అన్న నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. కానీ ఇలా రోటరీ క్లబ్ ఆస్ట్రేలియా ఫ్రమ్ వరంగల్ నుంచి అయితే మా వారు అందులో మెంబర్ కాబట్టి తను అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అవన్నీ చేశాక స్కూల్లో ప్రెసిడెంట్ గారు వచ్చేసి స్టార్ట్ చేశారు ఫ్రెష్గా. మా వారు వచ్చి నెక్స్ట్ డే అదే ఈవినింగ్ ప్రెసిడెంట్ మీట్ పెట్టారు. ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన గురించి మా వారైతే స్పీచ్ ఇస్తున్నారు అక్కడ. రోటరీ క్లబ్ ఆస్ట్రేలియా అనేది సూపర్ అండి. ఒకటి అని రెండు అని ఏం చెప్పలేమండి. వాళ్ళ సేవ గురించి వాళ్ళు లో పవర్టీ లైన్ ఉన్న లేడీస్కి, ఉమెన్స్కి కాస్ట్ కటింగ్ రేషియోలో మిషన్స్ ప్రొవైడ్ చేయడం, పిల్లలకి స్కూల్స్ సైకిల్స్ ప్రొవైడ్ చేయడం, విలేజెస్లలో బాత్రూమ్స్ కట్టించడం అండ్ సోలార్ ఎనర్జీ వాటికి రిలేటెడ్ ప్రొవైడ్ చేయడం. అంతే కాదండి, ఒకటి రెండు అని ఏం లేదండి. చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎంత ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఉన్నా రోటరీ క్లబ్ ఆశ్రయకంటూ వాళ్ళంటూ ఒక టైం స్పెండ్ చేస్తారు చూడండి. అది మాత్రం సూపర్ హ్యాండ్స్ అప్ అండి. వాళ్ళకి సేవ చేయాలనే భావం ఉండడమే కాదండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి దే విల్ స్పెండ్ సమ్ టైమ్స్ టు ద సొసైటీ. దట్స్ మేక్స్ మీ వెరీ గుడ్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మనం చేయాలి అనుకున్నా కొన్నిసార్లు వీలు కాదు. కానీ మేబీ అందరూ బిజీ ఉంటారు ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో. కానీ ఎంత బిజీగా ఉన్నా ఈ రోటరీ క్లబ్ ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళంటూ పర్టికులర్ టైమింగ్స్ పెట్టుకొని, మోటివ్ పెట్టుకొని దే విల్ వర్క్ ఆన్ ఇట్ అండి. అండ్ రోటరీ క్లబ్ ఆస్ట్రేలియాలో నాకు నచ్చిన చెప్పాలి అంటే ఆర్గన్ డొనేషన్ అండి. మనం చనిపోయినప్పుడు ఎలాగో మన ఆర్గన్స్ అనేవి భూమి పాలవుతాయి, అదే ఇంకొకరికి ప్రాణం ఇస్తుందంటే బాగుంటుంది కదండి. అది ఫామ్ మన విల్లింగ్ అది వాళ్ళు ఫామ్ ఇస్తారు, మనం ఫిల్ చేసి పెడితే వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు. అది అలా చేయడం వల్ల మనం ఇంకొకరికి లైఫ్ ఇచ్చామని అనుకుంటాము. మనం బతికుండగానే సేవ చేయడం కాదండి, మన తర్వాత కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి సూపర్ సూపర్ సర్వీస్ మోటివ్స్ మొత్తం మనం రోటరీ క్లబ్లో చూడొచ్చండి. అండ్ 1 and 2 అని చెప్పలేదండి. ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ లెవెల్లో వాళ్ళు చాలా చాలా ఎడ్యుకేటెడ్ అండ్ చాలా బిజీ. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సర్వీస్ కోసం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్తామండి. మా పిల్లల్ని కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదండి సేవ చేయడం అంటే ఏంటి అని.